మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. కలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద నా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియజేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో ఒకటిసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, యోధా గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లారా, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనుడే అని రాయబడింది. దేవుని పిల్లారా, అంటే దేవుని ప్రేమలో మనమంట నిలవాలంటే దేవుని పిల్లారా, నిజంగా ఎక్కువనే లెగిసి ఆయన ప్రేమ కలిగిన మాటలు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ మాటల్లో నిలిచి తిరిగి ఆ మాటల్లో ఉన్న ఒక ప్రేమను, ఆ మాటల్లో ఉన్న శక్తిని ఎవరైతే ఎక్కువనే లెగిసి మాటలు వింటున్నారో మీరందరూ పొందుదురుగాక. మేము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఎంతమంది అయితే నాయనా ఇదిగో నీ ప్రేమలో నిలిచి వాటిని కాచుకొని ఉన్నారో వారికి నా తండ్రి ఆ మాటల్లో ఉన్న ఒక బలమును, శక్తిని మీరు అనుగ్రహించి తల మొదలుకొని అరికాల వరకు ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము నీ మాటల వలన వాళ్ళకు లభించినట్టు సహాయం చేయమని ప్రభువు నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ధన్యవాదాలు.